అందరికి వందనాలండి. షోలం. ఇవాళ దావీదు భక్తుడు రాసిన 28వ కీర్తన. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగు వారి వలె ఆగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను, పాపం చేయు వారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలం ఇమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రార్థించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. దావీదు భక్తుడు అండి ఈ కీర్తనలో దేవుని శక్తి కొరకు ప్రార్థిస్తున్నాడు. దేవుడి శక్తి చాలా బలమైనది. అడుగుతున్నాడు, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను అంటున్నాడు. నా ఆశ్రయ దుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకించుమని అంటున్నాడు. ఈ కీర్తనలో దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు సమాధానం కొరకు. సమాధానం దొరకని సమస్య కొరకు ప్రార్థిస్తున్నాడు. మొదటి నుంచి 5 వచనాలు మనం చూసినట్లయితే సమాధానం దొరకని సమస్య కొరకు ప్రార్థిస్తున్నాడు. అలాగే 6 నుండి 7 వచనాలు చూసినట్లయితే సమృద్ధి అయిన సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాడు. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము, నా ఆయన యందు నమ్మిక ఉంచెదను గనుక నాకు సహాయము కలిగెను అని ప్రార్థిస్తున్నాడు. అలాగే 9వ వచనం చూసినట్లయితే సంతోషించి హృదయాన్ని గురించి ప్రార్థిస్తున్నాడు. ఆశీర్వదింపుము అని. అలాగే దేవుడి ఈ అధ్యాయంలో మనం మూలవాక్యం చూసుకున్నట్లయితే యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను అంటున్నాడు. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఆయనపై నమ్మకం పెట్టుకున్నాడు, దేవుడిపై నమ్మకం పెట్టాడు. అలాగే దావీదు భక్తుడు నమ్మకంతో ప్రార్థిస్తున్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచాడు. అలాగే దేవుని నుండి సహాయాన్ని ఆశిస్తున్నాడు. అలాగే దేవునికే స్తోత్రం గానం చేస్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే దేవుని నేను నమ్ముతాను, నేను దేవుని సహాయం పొందుతాను అని దేవుని నమ్మకాన్ని స్తుతిస్తాను, దేవుని నామాన్ని స్తుతిస్తానని అని అంటున్నాడు. నా యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము, ఆయన యందు నమ్మిక ఉంచెదను గనుక నాకు సహాయము కలిగెను అంటున్నాడు. ఫిలిప్పీ 4:13 చూసినట్లయితే నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను అంటుంది. అంటే మనల్ని బలపరచు వారాయన అందే నేను సమస్తము చేయగలను, ప్రతిదీ కూడా నాకు సాధ్యమవుతుంది దేవుడు. అలాగే ప్రార్థన విధానం గురించి మనం చూడవచ్చు. ఇక్కడ గట్టిగా ప్రార్థిస్తాను, అలాగే చేతులెత్తి ప్రార్థిస్తాను నేను, అలాగే దేవాలయపు వైపు చూస్తూ ప్రార్థిస్తాను అంటున్నాడు. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు ఎత్తేనప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము అంటున్నాడు. మొర పెడతాడంట, చేతులెత్తి ప్రార్థిస్తున్నాడంట. అలాగే దేవాలయపు చూసి
ప్రార్థిస్తానంటున్నాడు. మనం చూసినట్లయితే అన్ని విధాలా బలపరచేవాడు ఆయనే. ఒకరోజు తండ్రి కుమార్తె కారులో ప్రయాణం చేస్తున్నారు. వీరందరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా ఆకాశం అంతా మేఘాలతో నిండిపోయి వర్షం కూడా రావడం ప్రారంభమైంది. కారు ముందుకు వెళ్ళడం బహు కష్టతరమైన సమయంలో కుమార్తె తన తండ్రిని చూచి, డాడీ, వర్షం బాగా ఎక్కువైంది, రోడ్డు కూడా బాగా నీరుతో నిండిపోయింది, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళడం క్షేమం కాదేమో, మనం కారును ప్రక్కకు ఆపమంటారా అని అడిగింది. అమ్మ, నీవు కారును ఎంత దూరం ముందుకు నడపగలవో అంత దూరం నడపమని చెప్పగా కుమార్తె ధైర్యంగా కారును ముందుకు నడిపిస్తూ ఈ లోపట వర్షం తాకిడికి తట్టుకోలేక ఎన్నో లారీలు, బస్సులు రోడ్డు ప్రక్కనే ఆపేశారు. కుమార్తె మరలా తండ్రి వైపు చూచి, డాడీ, చూస్తున్నారుగా, మనకంటే పెద్ద పెద్ద బస్సులు, లారీలు ఈ ప్రవాహంలో ముందుకు సాగలేక రోడ్డు ప్రక్కన ఆపేస్తున్నారు, మనం కూడా రోడ్డు ప్రక్కన ఆపేద్దామంటారా అని అడిగగా తండ్రి, వద్దమ్మా, వర్షాన్ని చూసి నీ ప్రయాణం ఆపవద్దు, ఇతరులను చూసి నీవు నిలిచిపోవద్దు, నీవు ఎంత దూరం ప్రయాణం చేయగలవో అంత దూరం ధైర్యంగా ప్రయాణం చెయ్యి అని చెప్పాడు. అప్పుడు కుమార్తె, సరే డాడీ అని ఎంత కష్టమైన కారు ఆపకుండా ముందుకు వెళ్తూ ఉండగా ఒక అరగంట సేపు ప్రయాణం చేసేసరికి అక్కడ మేఘాలు లేవు, వర్షం లేదు, కారు మంచి వాతావరణంలోకి వెళ్ళింది. అప్పుడు తండ్రి అన్నాడు, అమ్మ, కారు పక్కకు ఆపమని చెప్పగా, అదేమిటి డాడీ, వర్షంలో తుఫానులో ఆపవద్దన్నావు, అందరూ బస్సు లారీలో ఆపినప్పుడు కూడా ఆపవద్దన్నావు, ఇప్పుడు మనం ప్రశాంతంగా వాతావరణంలోకి వచ్చిన తర్వాత కారు రోడ్డు ప్రక్కన ఆపమంటున్నావు ఎందుకు డాడీ అని ప్రశ్నించగా, ఒకసారి కారు ఆపి వెనక్కి చూడమ్మా తండ్రి అన్నాడు. కుమార్తె కారు ఆపి వెనక్కి చూడగా ఒక్కరు కూడా కనిపించలేదు. అప్పుడు తండ్రి చెప్తున్నాడు, వాళ్ళందరూ వర్షంలో తుఫానులో చిక్కుకొని పోయారు, మనం ధైర్యంగా ముందుకు వచ్చాం కాబట్టే అద్భుతమైన వాతావరణాన్ని అనుభవిస్తున్నాము. సహోదరి, సహోదరుడా, మన విశ్వాస యాత్రలో ఆగిపోవడం, వెనక్కి తిరిగి చూడడం మనకు ఎప్పటికీ క్షేమం కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు సాగడమే మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపే చూస్తూ నీ సేవలో, నీ సంఘంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో శ్రమల మధ్య, నిరాశ నిస్పృహల మధ్య నీవు ముందుకే సాగాలి తప్ప ఆగిపోవడానికి వీలు లేదు. ఒకవేళ మనం మన శ్రమలను చూచి ఆగిపోయామంటే ఆ శ్రమలలోనే కృంగిపోయి బందీలమైపోతాము. క్రీస్తు వైపు చూస్తూ విశ్వాసంతో నీవు అడుగు వేసుకుంటూ ముందుకు సాగితే మంచి రోజులు రాబోతున్నాయి. నీ చుట్టూ ఉన్న వాతావరణం నీకు అనుకూలంగా మారబోతుంది. హల్లెలూయా. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయాను. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గతించిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నదని, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను అని అపోస్తలుల కార్యములో రాయబడి ఉన్నది 27వ అధ్యాయంలో 23-24 వచనాల్లో. అలాగే దేవుని యందు మనం ప్రార్థించినప్పుడు, దేవుని యందు విశ్వసించినప్పుడు ఆ విశ్వాసంలో మనం కొనసాగించమని దేవుడు, శ్రమలలో, కష్టంలో కొనసాగుతూ ముందుకే సాగమని దేవుడు అంటున్నాడు.
చేతులెత్తి ప్రార్థించాడు, గట్టిగా ప్రార్థించాడు. అలాగే దేవాలయపు వైపు చూస్తూ ప్రార్థించుకుందాం. మీరు కూడా మన ఈ అధ్యాయాన్ని ధ్యానించినట్లయితే, చదివినట్లయితే 28వ అధ్యాయం, దేవుడు మీకు కూడా విశ్వాసంలో ముందుకు సాగేలాగున శక్తిని అనుగ్రహించేవాడు ఆయనే. ఈ అధ్యాయంలో దేవుని శక్తి గురించి, ప్రార్థనలో ఉన్న శక్తిని గురించి, దేవుడి శక్తిని వేడుకుంటూ ఉన్న దావీదు ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ నామానికి మహిమ చెల్లించుకుంటున్నాం. మాతో మాట్లాడుతున్నాం తండ్రి, నీ నామానికి ఘనత చెల్లించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో తండ్రి నేను గట్టిగా ప్రార్థించడం తండ్రి, చేతులెత్తి ప్రార్థించడం తండ్రి, చేతులెత్తి నేను స్తుతించడం ప్రవర్తన బహుధన్యకరం ప్రవర్తన, మా ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు తండ్రి. అలాగే తండ్రి దేవాలయపు వైపు చూస్తూ ప్రార్థిస్తున్నాం ప్రవర్తన. దేవ నీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రవర్తన, నీ సహాయం పొందుతున్నాం ప్రభా తండ్రి. నిన్నే నమ్ముతున్నాం ప్రవర్తన. మా సహాయకుడు నీవు ఈ దినమంతా కాచి కాపాడి సంరక్షించి నడిపించి ప్రాణాల్లో తోడుగొండి నడిపించి, అలాగే తన పనుట్లో విజయాన్ని ప్రసాదింపజేసి ముందుకే సాగేలాగున నేను నీ హస్తము మా పైన ఉంచి నడిపించి వేడుకుంటూ శోధనలు కీడులు అపాయాలను తప్పించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. షోలం.